మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దినమున దేవుడు మనతో ఏం మాట్లాడమని ఆశపడుతున్నాడో ఆ మాటలు మనం ఆలకిద్దాం. వాయిస్ వినపడుతుందండి? ఓకే అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను అంటున్నాడు. అడుగు ప్రతి వానికి పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడను అంటున్నాడు. ఇదిన మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి అడుగుడి మీకు ఇయ్యబడను అంటూ ఉన్నాడంటే ఈ మాటలో మన జీవితాలలో అడిగే స్థితిలో మన జీవితాలు ఏ విధమైన స్థితిలో అడగాలి, అడిగే విషయాల్లో మన జీవితాల్లో ఏ స్థితిలో మనం అడుగుతున్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కింద అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే 9వ వచనంలో, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపని అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో ఏ మనుషుడు తన యొక్క కుమారుడు రొట్టెనడిగితే వానికి రాతినిచ్చునా, చేపనడిగితే పామునిచ్చునా అని చెబుతూ ఉన్నాడు. అంటే ఏ స్థితిలో మనం జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయి. ఇక్కడ చెడ్డవారై ఉండి మీరు మంచి ఈవులను, చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉన్నారని చెబుతున్నాడు. అంతకంటే శ్రేష్టమైన ఈవులను మన కొరకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కదా. అంటే మన జీవితాలు ఏ స్థితిలో నడిపించబడుతూ ఉండొచ్చు, కానీ మన ఉద్దేశాలు ఎలాంటివి అంటే మనుష్యుడు తన కుమారుని, తన యొక్క కుమార్తెలే కానీ ఎవరైనా తమ జీవితాల్లో వారి కొరకు మంచి ఈవులను ఇయ్యాలనుకుంటూ ఉన్నారు. అయితే వాటికన్నా ఎంతకన్నా శ్రేష్టమైన వాటిని మన పరలోకమందున్న తండ్రి మన కొరకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో అడిగే జీవితంలో ఏ విధమైన స్థితిలో అడుగుతూ ఉండవు. అడిగే విధానంలో మన జీవితాలు ఏ విధంగా అడుగుతూ ఉన్నాం. మనకు తెలిసిన మాటలను బట్టి మనం చదువుకుందాం. కొన్ని మంది దాని యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులు కొన్ని మంది ఉన్నారు. వారు అంటూ ఉన్నారు, వారి యొక్క ఒక తల్లి వచ్చి, అయ్యా నా కుమారుల్ని
నీకుడు అక్కడ అటు పక్కన ఇటు పక్కన ఈ యొక్క కుమారులను కూర్చోబెట్టుకోయా అంటున్నాడు. అక్కడ అంటున్న మాటలను బట్టి వారి వారి యొక్క స్థితులను బట్టి వారి యొక్క జీవితాల్లో ఆ విషయాల్లో వారు ఒక వాగ్దానంగా అంటే వాదనగా వెతుకుతున్న పరిస్థితి. నేను కూర్చుంటాను అంటున్నారు. ఇక్కడ తల్లి అంటున్న మాటలను బట్టి ఆమె యొక్క జీవితంలో ఇది కోరుకుంటున్న స్థితి ఏ స్థితిలో ఉందో, అయితే అక్కడ అంటున్న మాట ఇక్కడ దీనిలో నుంచి వీరు ఈ విధమైన స్థితిలో వీటి అందు కూర్చొనే అవకాశం ఉంది, కానీ ఆ పరలోకమందు వీరు కూర్చోవాలంటే వారి యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నేను నడిచిన నడక, ఆయన నడిచిన నడకలో ఆ విధమైన స్థితిలోనికి వెళితేనే అది అనుగ్రహించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఎదుట ఏ విధమైన స్థితుల్లో విధేయతను నేర్చుకొని తండ్రి తన యొక్క చిత్తమును నెరవేరుస్తూ, ఆ యొక్క కుమారుడు తన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఏ విధంగా నడిపించబడ్డాడు, ఆ తండ్రి నడిపించబడి, ఆ యొక్క కుమారుడు నడిపించబడి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు నడిపించబడి తన తండ్రి యొద్ద ఏ విధమైన స్థితిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, అదే జీవితాన్ని అదే స్థితిని బట్టి నడిపించబడితేనే ఆయన యొక్క సన్నిధిలో ఈ యొక్క యోగ్యతను పొందుకోవడానికి, అర్హతను పొందుకోవడానికి కలిగి ఉంది. అందుకే అంటున్నమాట, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని ఎరిగి ఉన్నారు. మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా ఆ పరలోకమందున్న తండ్రి వాటికంటే అంతకంటే శ్రేష్టమైన మంచి ఈవులను ఇయ్యాలని ఆశ కలిగి ఉన్నాడు కదా. ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితంలో ఏ స్థితిలో అడుగుతున్నామేమో, ఏ జీవితాన్ని బట్టి అడుగుతూ ఉన్నామేమో. ఇక్కడ అంటాడు ఒక మాట, ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తే అంటున్నాడు ఒక మాట. ఏమంటున్నాడంటే, ఒకనొక దినాన ఆ యొక్క సేవకుడుగా ఆ ప్రాంతంలో ఒక ప్రదేశంలో ఉన్నాడు ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు గారు. అప్పుడు తనకు కలిగిన సహోదరుడు తన తల్లి వచ్చినప్పుడు సమయంలో, అయ్యా నీ తల్లి నీ సహోదరుడు వచ్చి ఉన్నారు అంటుంటే, అక్కడ అంటున్న మాటలు మనం గుర్తు చేసుకుంటే ఏమంటాడంటే, ఈ లోకంలో ఈ యొక్క మనుషులు ఈ యొక్క తల్లి నా సహోదరి ఎవరంటే తండ్రి చిత్త ప్రకారం చేయువారు మాత్రమే నా తల్లియు నా సహోదరుడు అంటూ ఉన్నాడు. అంటే వీటిలో ఎంత సత్యం ఉన్నదో మనం గ్రహిస్తే, తండ్రి చిత్తానుసారంగా ఎవరు నెరవేర్చబడతారో తన యొక్క ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా తన సహోదరిగాను తన తల్లిగాను భావించడానికి యోగ్యతను అర్హతను పొందుకున్న వారిగా మార్చబడతారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఒక విషయంలో యోహాను సువార్తలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, 15వ అధ్యాయము 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది అనుగ్రహింపబడును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నమాట, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నాడు. ఇక్కడ ఈ మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు.
ఇక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 8వ వచనం చదువుకుంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులుగా శిష్యులగుదురు. అంటే తండ్రి చిత్త ప్రకారం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులుగా మార్చబడుతున్నాం. ఇక్కడ అంటున్నాం. ఇంకా మనం 9వ వచనం చదువుకుంటే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగ ప్రేమించి తిని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రేమను పొందుకొని నిలిచి ఉండిన ఎడల, అలాగే మన జీవితాల్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మనము కూడా ఆయన ప్రేమ యందు నిలిచి ఉండమంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా ఇస్తే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించనో నేనును మిమ్ముని అలాగ ప్రేమించి తిని. అంటే పరలోకమందున్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుమారుడైన ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగూ ప్రేమించనో అలాగే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, నేనును మిమ్ముని కూడా అలాగూ ప్రేమించి తిని. అయితే మీరు ఏం చేయాలంటే నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఇంకా 10వ వచనం చదువుకుంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. అంటే మనము ఆయన ఎదుట ఈ యొక్క విషయాలలో మీకు ఏది ఇష్టమో ఇవన్నీ నెరవేర్చబడాలంటే ముందుగా మన జీవితాలలో దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మాటలో మనము నిలిచి ఉండాలి. అందుకే అంటున్నమాట, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయలా మీకు ఏది ఇష్టమో అది అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడే. ఈ అడగటంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిలిచి ఉండాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు యందు నిలిచి ఉండటమే కాక ఆయన మాటలను మనం అంగీకరించాలి. ఆయన మాటలో మన జీవితాల్లో నిలిచి ఉంటేనే మన జీవితంలో ఏది ఇష్టమో దానిని అడిగితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి అనుగ్రహించడానికి, ఆ పరలోకమందున్న తండ్రి ద్వారా వాటిని మన జీవితాల్లో పొందుకోవడానికి ఇవి మన జీవితాలలో తోడ్పడుతుంది. కానీ మనుష్య జీవితంలో ఏ స్థితిలో అడుగుతారంటే, వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ, తమకు ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ, అందుకే అంటున్నాడు కదా, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా ఆ పరలోకమందున్న తండ్రి వీటికన్నా ఇంతకన్నా శ్రేష్టమైన మంచి ఈవులను నెరిగి ఉండెను కదా. ఇది రమణ మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతూ ఉన్నావు, మన యొక్క జీవితాలలో ఏ పరిస్థితిలో మన యొక్క స్థితిని బట్టి నడిపించబడుతూ ఉండొచ్చు. ఇక్కడ ఈ మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రేమను పొందుకొని తన యొక్క యందు నిలిచి ఉన్నాడు కనుకనే తను సమస్తము చేయగలుగుటకు, సమస్తమును పొందుకొనటానికి ఇతని ద్వారా ఏర్పరచబడింది. అయితే ఈ ప్రభువైన యేసుక్రీస్తు గారు యొక్క స్థితిని బట్టి ఏ విధమైన స్థితిలో నిలిచిన దాన్ని బట్టే అలాగే అంటున్నాడు, మీరు నా ప్రేమ యందు నా ఆజ్ఞలను గైకొని ఉంటే మీకు మీ యొక్క జీవితాల్లో ఈ ప్రేమ యందు నిలిచి ఉందురు.
ఇక 11వ వచనంలో చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో, మీ యందు నాకు సంతోషము ఉండవాలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సంతోషము సక్రమంగా, ఈ సంతోషములో కొన్ని మంది కొంతవరకే సంతోషించగలుగుతారు. మనిషిలో తమ జీవితాల్లో సంతోషముగా ఉన్నారని చెప్పుకుంటున్న వారిలో ఏదో దుఃఖ పరిస్థితి ఉండొచ్చు. ఇదేనా మనం ఇంతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇక్కడ అంటున్న మాటలో సంతోషము పరిపూర్ణత చెందినట్లుగా, పరిపూర్ణమైన సంతోషం. ఇక ఈ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. ఈ సంతోషాన్ని వారి జీవితాల్లో ఎలాంటి స్థితిలోనైనా అది తొలగించకుండా ఉండినట్లుగా, అంటే ఈ సంతోషము పరిపూర్ణము కావాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినమున మనతో ఈ సంగతులను బోధిస్తూ ఉన్నాడు. ఇంకా 12వ వచనం చదువుకుంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు అనుటయే నా ఆజ్ఞ అంటున్నాడు. అంటే మనము మన లెక్క జీవితాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో అదే ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలననియు అనుటయే నా ఆజ్ఞ అంటున్నాడు. నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు ఎవడైతే నిలిచి ఉంటాడో నేను వాని యొక్క జీవితంలో ఇతనికి కలిగిన స్థితిని బట్టి అతనికి కలిగిన సంతోషమును పరిపూర్ణత చెందడానికి కారణమవుతుంది. ఈ పరిపూర్ణత చెందాలంటే ఇతని యొక్క స్థితి ఆజ్ఞను గైకొనాలి. ఈ ఆజ్ఞలో ఏ స్థితిలో ఉంది, ఏ విషయంలో ఉంది అంటే మనము మనకి కలిగిన తోటి సహోదరుని ప్రేమించటే మన యొక్క జీవితాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని ఎంతగా ఆ యొక్క వ్యక్తి ఏ విధమైన స్థితిలో మన జీవితాల్లో మన యందు ప్రేమించాడో అదే విధమైన స్థితిలో మనకి కలిగిన సహోదరుల్ని మనం ప్రేమించాలి. ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం కాను చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తన చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి సహోదరుని ప్రేమించని ఎడల దేవుని యొక్క ప్రేమ మనలో లేదు. సహోదరుని ద్వేషించిన ఎడల ఆ తండ్రి మనకిచ్చిన ఆజ్ఞను మనం అనుసరించలేదు. ఇక్కడ అంటున్న మాట, నేను తండ్రి యొక్క ఆజ్ఞను గైకొని ఆయనను ప్రేమించాను కనుకనే అలాగే మీరు కూడా ఆజ్ఞను గైకొని నన్ను ప్రేమించి నడిచినట్లుగా మీ జీవితాలు నడిపించబడాలంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నమాట, మీ యొక్క స్థితిని బట్టి మిమ్మల్ని తండ్రి నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించానో అంటే మిమ్మల్ని ఒక సహోదరునిగా భావించి ఒక తల్లిగా భావించి మీ యొక్క స్థితిని బట్టి నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో అలాగే మీ సహోదరుని మీ యొక్క కలిగిన వారి యొక్క సహోదరులను మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని మీతో నేను చెబుతున్నాను కదా. అంటే ఇక్కడ ఇదే కదా ఒక ఆజ్ఞ అంటున్నాడు. ప్రేమించుటయే నా ఆజ్ఞ కదా. నా ఆజ్ఞలను గైకొనిన వారిని
దేవుడు సంతోషమైన పరిపూర్ణ సంతోషాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు కదా. ఈ దినం మనతో జీవితాలను బట్టి మనం ఏ స్థితిలో అడుగుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి వెతుకుడి మీకు దొరుకును అంటున్నాడు, తట్టుడి తీయబడును అంటున్నాడు, అడుగు ప్రతి వాడు పొందుతాడు అంటున్నాడు. ఈ స్థితిలో ఇవన్నీ మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో ముందు మనం ప్రభువైన యేసుక్రీస్తు యందు నిలిచి ఉండాలి. అలాగే ఆయన యందు నిలిచిన మన జీవితాలు ఆయన మాటలను అంగీకరించాలి. అలాగే మనము ఆయనను ప్రేమించాలి. ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. అలాగే మనం ఒకరు సహోదరుని మనం ప్రేమించినట్లుగా మన జీవితాలు నడిపించబడాలి. ఎందుకంటే ఇక్కడ అంటున్న మాట, ఎవడైనా దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇదే మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాలలో ఏ స్థితిలో అడుగుతున్నామేమో, ఏ జీవితాల్లో మన యొక్క జీవితాల్లో వెతుకుతున్నామేమో, ఏ జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి తడుతున్నామేమో, ఇదేనా మనతో మాట్లాడుతున్న మాటలో స్పష్టంగా మన జీవితాలను అంగీకరిద్దాం, ఆలకిద్దాం. ఆ యొక్క సంతోషాన్ని పరిపూర్ణ సంతోషంగా మనం జీవితాల్లో పొందుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత అయ్యా నా తండ్రి ఉదయకాలని సన్నిధిలో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అడుగుడి ఇవ్వబడనంటున్నావు అయ్యా, తట్టుడి తీయబడుతున్నావు అయ్యా, వెతుకువానికి దొరుకుతున్నావు అంటున్నాను తండ్రి. కృపచేత మా జీవితాల్లో ఈ యొక్క స్థితిని బట్టి మా జీవితాల్లో వీటిని పొందుకోవాలంటే ముందు మా జీవితాలు అయ్యా నీ యందు నిలిచి ఉండాలంటున్నా. నీ యందు మా జీవితాల్లో నీ మాటలు అంగీకరించే వారిగా మా జీవితాలు నడిపించబడినట్లుగా కృప చూపించండి అయ్యా నా తండ్రి. అలాగనే నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలన్నిటిని మేము గైకునే కృపను మాకు దయచేయండి అయ్యా నా తండ్రి. మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి, మీ జీవితాల్లో అది అనుగ్రహించబడుతుంది అంటున్నాం. మా జీవితాల్లో మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి మా యొక్క స్థితిని బట్టి మాకు సంతోషము పరిపూర్ణత చెందినట్లుగా ఈ సంగతులు మాకు బోధించారు కనుక ఆ మాటలు మేము ఆలకించి అయ్యా నీకు శిష్యులుగాను తండ్రికి మహిమను తీసుకొచ్చేవారిగాను మా జీవితాలు నడిపించేబడే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి మేము మా యొక్క జీవితాల్లో ఈ యొక్క ఆజ్ఞను పొందుకొని ఉన్నాము తండ్రి. ఎవడైనా దేవుడిని ప్రేమించిన ఎడల తన సహోదరుని కూడా ప్రేమించాలని ఆజ్ఞ మా జీవితాల్లో ఉన్నది కనుక అటు కృపను మాకు అనుగ్రహించి మేము సహోదరులను ద్వేషించేవారుగా ఉండగా మా సహోదరులను మేము ప్రేమించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.